పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. గత 2 వారాల నుంచి శ్రీతేజ్ హాస్పిటల్ బెడ్ పైనే ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు రీసెంట్ గా విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. తాజాగా మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఆ బులెటిన్ లో వైద్యులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీతేజ తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, హృదయ స్పందన, శ్వాస రేటు స్థిరంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు చేతన్ ఆర్ ముందాడా, విష్ణు తేజ్పూడి వివరించారు. శస్త్రచికిత్స చేసి శ్వాసనాళంలో ఏర్పాటు చేసిన పైపు నుంచి ఆక్సిజన్ ను అవసరం మేరకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అతనికి ద్రవాహారాన్ని అందిస్తున్నామని, బాగానే తీసుకుంటున్నాడని తెలిపారు. నాడి సంబంధిత స్థితి అలాగే ఉందని, అవయవాల కదలికలు మెరుగుపడలేదని చెప్పారు. ఇంకా కళ్ళు తెరవడం లేదని, పేరు పెట్టి పిలిచినా ప్రతిస్పందన లేదని పేర్కొన్నారు. శ్రీతేజకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కు ఆక్సిజన్ అందలేదు. చాలాసేపు అలాగే ఉండడంతో తనకు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. అలా కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి శ్రీతేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని, తను బ్రతకడం కష్టమని వార్తలు వినిపించాయి. కానీ వాటిపై తన కుటుంబం కానీ, ఆసుపత్రి యాజమాన్యం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరుసటి రోజే కమిషనర్ సిపి ఆనంద్ స్వయంగా వచ్చి శ్రీతేజ్ను చూసి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ప్రెస్ మీట్లో చెప్పారు. ఇక పుష్ప 2 పై మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా హ్యూమన్ రైట్స్ కు పుష్ప 2 చిత్ర యూనిట్ వల్ల ఒక ప్రాణం పోయిందని ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై త్వరలోనే ఆ టీంకు నోటీసులు పంపించనున్నారని సమాచారం.